ఒక పొదవైన నది ఒడ్డున కోతి ఒక పెద్ద వేప చెట్టు మీద సుఖంగా జీవించేది. ప్రతిరోజు గానంగా, తీయటి పండ్లు తినడానికి కోతిగుండా నీటి దగ్గరికి వచ్చేది. అక్కడ ఒక కప్పుల ముసలి ఉండేది. కోతికి ఆ ముసలి బాగా నచ్చేది, ఎందుకంటే అది ప్రతిరోజూ కొంచెం తీయటి పండ్లు కోరుకునేది. ఒకరోజు కోతికి చాలా తీపి పండ్లు తిన్న తర్వాత ముసలి భార్య ఏమనుందంటే, ఆ కోతి గుండె అంత తీయగా ఉంటే ఆ గుండె కోతి తినేసింది ఎంత టేస్టీగా ఉంటుంది అని అడిగింది. ముసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది. కోతి నదిని దాటేందుకు సిద్ధమయ్యింది. కాని ముసలి ఉద్దేశ్యమే వేరే, దాన్ని నది మధ్యలో ఆపి కోతి గుండె కోసం తీసుకెళ్తుందని చెప్పింది. కోతి అప్పుడే తెలివిగా ప్రతిస్పందించింది. నా గుండెను తీసుకురావాలంటే ముందు నా దగ్గర పెట్టి వెళ్ళండి. చెట్టుపై నేను అదే గుండెను వదిలేస్తా, నీవు చూస్తుంటే గాల్లో ఆ గుండెతో తిరిగి వస్తావు కదా. ముసలి తప్పుకోగలరని నమ్మి వెంటనే నది ఒడ్డుకు తిరిగి వెళ్ళింది. ఆ క్షణంలో కోతి తటస్థంగా దూకి చెట్టుపైకి చేరింది.